భారతదేశం ఒకప్పుడు ఒక ద్వీపంగా భూమి యొక్క భౌగోళిక మార్పుల్లో కీలక పాత్ర పోషించిందని ఊహించగలమా? ఈ ప్రస్తుత ఉపఖండం ఏషియా ఖండానికి చెందిన భాగమని భావించినా నిజానికి అది ఒకప్పుడు భిన్నమైన ఖండంగా ఉండేది. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక ద్వీపంగా విభజించబడి ఉత్తర దిశగా ప్రయాణించి చివరకు ఆసియాతో మిళితమైంది. ఈ భూభాగ మార్పు ఏకపక్షమైన సంఘటన కాదు. ఇది మిలియన్ల సంవత్సరాల పాటు కొనసాగిన ప్రక్రియ. ప్రపంచ భౌగోళిక చరిత్రలో అత్యంత ఆకర్షణీయమైన పరిణామాల్లో ఇది ఒకటి. భారత ఉపఖండం భూమిపై ఎన్నో భౌగోళిక మార్పులకు సాక్ష్యంగా ఉంది. మనం ఇప్పుడు చూస్తున్న పర్వతాలు, నదులు, లోయలు అన్నీ ఈ ప్రయాణం ఫలితమే. సుమారు 250 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఖండాలు వేర్వేరుగా లేకుండా పాంజియా అనే ఒక భారీ ఖండంగా ఉండేవి. భూమి అంతా ఒకే ఖండంగా ఉండడంతో వాతావరణం, జీవజాలం పూర్తిగా భిన్నంగా ఉండేది. కానీ భూమిలోని టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల పాంజియా నెమ్మదిగా విభజించబడింది. ఈ విభజన వల్ల గోండ్వానా ఖండం ఏర్పడింది. ఇది దక్షిణ అర్ధభూగోళంలో ప్రధాన భూభాగంగా ఉండేది. గోండ్వానాలోని ప్రధాన భూభాగాలు భారతదేశం, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఇవన్నీ ఒకప్పుడు కలిసే ఉండేవి. భారతదేశం సుమారు 120 మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా ఖండం నుండి పూర్తిగా విడిపోయింది. ఆ సమయంలో ఇది ఇప్పుడు ఉన్న మడగాస్కర్ ద్వీపం సమీపంలో ఉన్న ఒక ద్వీపంగా మారింది. ఇతర ఖండాల కంటే భారతదేశం భూగర్భంలో అత్యంత వేగంగా కదిలిన ఖండాలలో ఒకటి. ఇది సుమారు 80 మిలియన్ సంవత్సరాల పాటు ఉత్తర దిశగా ప్రయాణించింది. ఇది సాధారణంగా జరిగే ప్లేట్ల కదలిక కన్నా 3 రెట్లు వేగంగా జరిగిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో భారత ద్వీపం సముద్రంలోని పెద్ద ప్రదేశాన్ని దాటుతూ అనేక వాతావరణ మార్పులను ఎదుర్కొంది. అప్పటి భారత ఉపఖండం భూభాగం ఎలాంటి వాతావరణ పరిస్థితులను అనుభవించిందో, అక్కడ ఏ జీవాలు నివసించాయో అనేది ఇప్పటికీ పరిశోధనలో ఉంది. భారత ఉపఖండం ఉత్తర దిశగా ప్రయాణిస్తూ 50 మిలియన్ సంవత్సరాల క్రితం ఆసియా ఖండాన్ని తాకింది. భారత ఉపఖండం ఉత్తరానికి ప్రయాణించి ఆసియాను తాకిన వెంటనే ఒక భీకరమైన భూగర్భ మార్పు జరిగింది. 2 భూభాగాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో భూమిపైకి లేచింది. ఈ భారీ భూభాగ ఘర్షణ వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ సంఘటన ప్రపంచ భౌగోళిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒకటి. హిమాలయ పర్వతాలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. భారత ఉపఖండం ఇంకా ఉత్తర దిశగా కదులుతూనే ఉంది. ఈ కదలిక తక్కువ అయినప్పటికీ ప్రతి సంవత్సరం హిమాలయ పర్వతాల ఎత్తు 5 మిల్లీమీటర్ల వరకు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూభాగ మార్పు కారణంగా భారతదేశం వివిధ రకాల భౌగోళిక నిర్మాణాలను కలిగి ఉంది. భారతదేశంలో నదులు, పర్వతాలు, మైదానాలు అన్నీ ఈ మార్పుల ఫలితంగా ఏర్పడ్డాయి. ఈ ప్రయాణం భారతదేశ వాతావరణాన్ని కూడా ప్రభావితం చేసింది. ఉష్ణమండల వాతావరణం నుంచి సమశీతోష్ణ స్థితి వాతావరణం వరకు అనేక రకాల వాతావరణ మార్పులు దేశంలో చోటు చేసుకున్నాయి. హిమాలయ పర్వతాల వల్ల భారతదేశంలో నదులు ఏర్పడి వ్యవసాయ పరిస్థితులను ప్రభావితం చేశాయి. అంతేకాకుండా భారత ఉపఖండం ప్రయాణ సమయంలో అనేక రకాల జీవజాలాన్ని కలిగి ఉండేది. కొన్ని ప్రత్యేకమైన డైనోసార్లు, పురాతన సమస్త జంతువులు భారత ఉపఖండంలో మాత్రమే ఉండేవి. ఈ జీవరాశులు భారతదేశం యొక్క బయోలాజికల్ హిస్టరీలో చాలా ముఖ్యమైనవి. భారత ఉపఖండం కదిలే ప్రక్రియ ఇప్పటికీ ఆగలేదు. ఇది మరింత ఉత్తర దిశగా కదులుతూ చాలా వేల సంవత్సరాల్లో హిమాలయ పర్వతాలను ఇంకా ఎత్తుగా చేస్తుంది. ఇక మరో మిలియన్ సంవత్సరాల తర్వాత మనం భారతదేశాన్ని నేడు ఎలా చూస్తామో అది పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భారతదేశం మరింత ఆసియాలోకి ప్రవేశించి సైబీరియా ప్రాంతానికి మరింత దగ్గరవుతుందనేది అంచనా. భారతదేశం భౌగోళిక పరిణామంలో అతి ముఖ్యమైన ప్రయాణాన్ని చేసింది. పాంజియా నుండి గోండ్వానా, గోండ్వానా నుండి ద్వీపంగా, ద్వీపం నుండి ఆసియా ఖండానికి భాగంగా మారడం ఈ ప్రయాణం అద్భుతమైన భౌగోళిక సంఘటనలో ఒకటి. ఈ ప్రయాణం మనం దేశ భౌగోళిక నిర్మాణాన్ని, వాతావరణాన్ని, జీవజాలాన్ని పూర్తిగా ప్రభావితం చేసింది. భవిష్యత్తులో ఇది మరిన్ని మార్పులకు గురయ్యే అవకాశం ఉంది. భారతదేశ భూగర్భ శక్తులు ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.